అమ్మ అక్షరం దిద్దింది. పిల్లలు బడికి పంపుతున్న వయసులో పలకాబలపం పట్టింది. ఓనమాలు రాస్తూ నిరక్షరాస్యులు అనే ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తోంది. స్వయం సంఘటితంగా ఆర్థిక శక్తిని చాటిన ఆ మాతృమూర్తులే ఇప్పుడు అక్షర జ్ఞానాన్ని ఆర్జించే పనిలో పడ్డారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కామారెడ్డి జిల్లాలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఆ అంటూ అక్షరాలు దిద్దుతున్న వీరంతా స్వయం సహాయక సంఘాల సభ్యులు. అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా చదవడం రాయడం నేర్చుకుంటున్నారు. కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 25 మండలాల్లోని 17,194 స్వయం సహాయక సంఘాల్లోని 42,749 మంది సభ్యుల్లో చదవడం రాయడం రాని వారిని గుర్తించి అక్షరాస్యులుగా మార్చే ప్రక్రియ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో అన్ని మండలాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి వయోజన విద్య కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. విద్యా వాలంటీర్లను నియమించి ప్రతి ఒక్కరికి సంతకం చేయడంతో పాటు బ్యాంకులో డబ్బులు జమ చేయడం, బస్సుల పేర్లు తెలిసే విధంగా అక్షర జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా బస్సు చూడాలన్నా ఎవరినన్నా అన్నారా ఈ బస్సు ఎక్కడికి అని అడగకుండా మనది మనకు ఉపయోగపడుతుంది. మనం బ్యాంకులో పోయి సంతకం చేయాలంటే మనం ఎన్ని పైసలకు సంతకం చేస్తున్నామో మనకే తెలియదు. అందుకోసమని వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు ఇచ్చిర్రు. మనకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా మనం దాన్ని పాటించి కొంతలో కొంత మనకు వచ్చినంత ప్రయత్నిద్దాం. మా వేజీ ఇంత అని మీరు వేజీ కాడికి వెళ్ళకండి. వేజీతో చదువుకు పని లేదు. మన అమ్మ నాన్న మనకు చిన్నప్పుడు నేర్పించలేదు. సంఘం దగ్గర జరిగే లెక్కలు గాని, తర్వాత బ్యాంక్ లో మనకు రాసే ఓచర్లు గాని, బస్ బోర్డులు గాని తెలుసుకోవడానికి నిరక్షరాస్యత అనేది లేకుండా చేసుకొని మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే మన పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటది. కాబట్టి మనం అందరం చదువుకొని నిరక్షరాస్యత అనేది లేకుండా ప్రోగ్రామ్ ఎందుకు అంటే మన కోసమే. ఈ ప్రోగ్రామ్ లో ఉపయోగాలు ఏంటి అంటే మొత్తానికి చదువు రాని వాళ్ళకి గాని, సంతకం రాని వాళ్ళకి గాని ఫస్ట్ మన పేరు మనకు రాదు కాబట్టి పేరు నేర్చుకోగలుగుతాం. ఫస్ట్ మన పేరు మనకు వస్తే ఇతరులకు కూడా ఇది నా పేరు అని చెప్పడానికి కూడా ఉపయోగం ఉంటుంది. అదే ఈ ప్రోగ్రాం వల్ల మనకు ఫస్ట్ జరిగేది ఏంటంటే మనం నేర్చుకోవాలి, మన పేరు మనం రాయగలగాలి అనే శక్తి, ఆసక్తి అనేది మనకు కలుగుతాయి. మహిళలకు చదవడం రాయడం నేర్పించడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తొలగిపోతాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. బస్ బోర్డు చదవడం, లేకుంటే డినామినేషన్ బ్యాంక్ లో ఓచర్స్ రాయడం, మనకు సంఘంలో ఉన్నటువంటి లెక్కలు తెలుసుకోవడం గురించి, చెక్కుల పైన సంతకాలు పెట్టేటప్పుడు తెలుసుకోవడం గురించి అంతా కూడా మనకు విద్య ఉంటేనే మనకు ఈ పరిజ్ఞానం వస్తుంది. కాబట్టి అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి మేము మండల సమాఖ్యలో మరి గ్రామ సంఘాలలో చిన్న సంఘాలలో కూడా ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టేసి దీనిపైన చర్చ అనేది చేస్తా ఉన్నాం. అందరికీ ఒక్కరు కూడా అక్షరాస్యతగా చేయడానికి మా వంతు మేము కృషి చేయడానికి ముందున్నారని చెప్పేసి కోరుకుంటాం. మహిళలకు చదువు నేర్పించాలని, అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని పలువురు కోరుతున్నారు.